సింధూర అయితే తన రూమ్లో నిలబడి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి గారు, మీరు ఆ రోజే మీ అమ్మ నాన్నల మాట విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. ఆ రోజే మీ అమ్మ నాన్నలు చెప్పినట్టు పెళ్ళికి ఒప్పుకోవలసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో కేశవ అయితే సింధూర దగ్గరకు వచ్చి, అమ్మ, రేపు నువ్వు చెప్పే రచ్చబండలో ఆ తీర్పులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా మంచుకొండలా ఉన్న మీ అత్తమ్మ అగ్నిపర్వతంలో పేలుతుంది. తర్వాత నీ ఇష్టం, ఏం చెప్తావో నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింధూర అలాగే చంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా రచ్చబండ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇద్దరు కూడా దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతారు. ఇక బయలుదేరాక కారులోని సింధూర, నువ్వు కూర్చో అమ్మ అని చెప్పి చంటి, ఇలారా, రచ్చబండ దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు ఎదురురా చంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చంటి అయితే అలాగే అమ్మగారు వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చంచలమ్మ అలాగే సింధూరాలకి చంటి అయితే ఎదురొస్తాడు. అది చూసి కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.